ఇండియా, సింగపూర్ వంటి దేశాలతో గత 2 దశాబ్దాల నుండి డ్రోన్ సర్వీసెస్ తో వినూత్నంగా రాణిస్తున్న ఐపేస్ సంస్థ సీఈఓ దేవ్ టీవీ9 యుఎస్ఏ స్టూడియోలో ఉన్నారు. ముఖాముఖి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు టీవీ9 యుఎస్ఏ. నేను మీ రిషిత. ఐపేస్ జిఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ అండ్ ఇండియా డ్రోన్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ దేవ్ గారు అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పుడు మన టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ దేవ్ గారు, వెల్కమ్ టు టీవీ9 యుఎస్ఏ. థాంక్యూ రిచిత. అసలు డ్రోన్ టెక్నాలజీ అనేది ఎవరికి తెలియని కాలం నుంచే మీరు ఈ డ్రోన్ సర్వీసెస్ లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సింగపూర్ అండ్ ఇండియాలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచే మీరు ఈ డ్రోన్ సర్వీసెస్ అందజేయడమే కాకుండా అమెరికాలో కూడా మీరు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ స్టార్ట్ చేయాలి, ఈ కంపెనీ స్టార్ట్ చేయాలి అన్న థాట్ మీకు ఎలా వచ్చింది? ఈ థాట్ని మీరు ఎలా డెవలప్ చేశారు? మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? థ్యాంక్ యూ రిచిత. ఇండియాలో యాక్చువల్గా వీఆర్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కింద పైనీర్ ఆన్లైన్ అనే కంపెనీలో డైరెక్టర్ కింద పనిచేశాను నేను. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళిపోవడం, అక్కడ టెలికాం కంపెనీ స్టార్ట్ చేసి 20 years నుంచి సింగపూర్లో సెటిల్ అయిపోయి ఉన్నాం అనమాట. ఎప్పుడైతే 2014-13 ఆ టైంలో మనకి ఇంటర్నెట్ టెలిఫోనీ అంటే వాట్సాప్ లాంటి టెక్నాలజీ డెవలప్ అవుతుందని తెలిసిన తర్వాత టెలికాం కంపెనీస్ అన్నీ కూడా డై అవుతాయి అని చెప్పేసి వాట్ ఇస్ ది నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పేసి చూడటం మొదలుపెట్టినప్పుడు నాకు ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది నెక్స్ట్ 25 to 30 years సెల్ఫ్ లైఫ్ ఉంది అని చెప్పేసి గమనించి దెన్ నా కంపెనీస్ అన్నింటినీ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ కింద మార్చేసేసి అక్కడ నుంచి కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏమైందనంటే అదే టైంలో మనకి ఆంధ్ర 2 states కింద సపరేట్ అవటం, దాంట్లో మనకి అమరావతి అనే క్యాపిటల్ని కూడా మన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ని ఇచ్చేయటము, సింగపూర్ గవర్నమెంట్ యొక్క సహాయం తీసుకోవటము, దాంట్లో భాగంగానే సర్బానా జూరాంగ్ అని చెప్పేసి అక్కడి కంపెనీ మాస్టర్ డెవలపర్ కింద మన అమరావతికి అవడం జరిగింది. మేము అక్కడ లోకల్ పార్టనర్స్ కాబట్టి అమరావతిని సర్వే చేయడానికి ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేయడానికి సింగపూర్ నుంచి మా టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ అమరావతిని మ్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న అమరావతి ప్లానింగ్ అంతా కూడా మేము చేసిన సర్వే మీదే దాన్ని ప్లానింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అలా నేను ఈ డ్రోన్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్గా ఇంకా అన్ని స్టేట్స్లో కూడా మనం విస్తరించి వివిధ రంగాల్లో డ్రోన్ ఎలా వాడాలి అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు దాకా కూడా చేసుకుంటూ వస్తున్నాం. సో మీరు ఇప్పుడు అమెరికాలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇండియా, యుఎస్ఏ అంతర్జాతీయ డ్రోన్ రంగంలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? డ్రోన్ హబ్ కాబోతుంది ఇండియా బై 2030 కల్లా. ఈ డ్రోన్ రంగంలో అంతర్జాతీయంగా కూడా చాలా అవకాశాలు మనకి రాబోతున్నాయి. ఎందుకంటే ఒక్క ఇండియా మాత్రమే వివిధ రంగాల్లో డ్రోన్ ఎలా ఉపయోగించాలి అనేది మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఇప్పుడు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈ ఎంకరేజ్ చేయడం వలన ఇప్పుడు వితౌట్ నో టైం, పెద్ద టైం కూడా లేకుండానే వీళ్ళు దీంట్లో పైలట్లు కాగలుగుతున్నారు. అట్లాగే వివిధ రంగాల్లో వీళ్ళకి స్పెషలైజ్డ్ సర్వీసెస్ ద్వారా ఇంక్లూడింగ్ ఈ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని అనాలిసిస్ చేయడానికి, దీని రిపోర్ట్ ఫార్మాట్లోకి తీసుకురావడానికి లాట్ ఆఫ్ ఏఐ ఇంజనీర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కావాల్సి వస్తారు. వీళ్ళని మనం తయారు చేసుకోవటం వలన లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో వచ్చిన యువత అందరూ కూడా వీళ్ళు ఈ డ్రోన్ రంగంలో రాణించగలరు.